మరియు వాళ్ళందరూ లావు బొప్పాయి చెట్టు దగ్గరకొచ్చారు. అక్కడ మమ్మీ బియర్ కూర్చునుంది. చూడగానే బేబీ బియర్ మరియు మమ్మీ బియర్ రెండు హత్తుకున్నాయి. లావు బొప్పాయి చెట్టు, నీకిచ్చిన శాపాన్ని నేను తిరిగి తీసుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం అయ్యేలోపే నువ్వు మళ్ళీ శాంటాక్లాస్ గా మారిపోతావు. అలా అంటూ అందరికీ ధన్యవాదాలని తెలిపింది మరియు బిడ్డని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంకాలం అయిన వెంటనే లావు బొప్పాయి చెట్టు శాంటాక్లాస్ గా మారిపోయింది మరియు అది చూసి జంతువులన్నీ సంతోషించాయి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఇప్పుడు నేను వచ్చేసాను నా అసలైన రూపంలో. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. అది విని సంతోషించాయి.